గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం చ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్వోచేయముదీరయేత్. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమః. ఈరోజు స్వర్గీయ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు రాసినటువంటి రచనలు కొన్ని తిల్లానాలన్నమాట. అది 1976లో కొన్నాను. 2 పుస్తకాలు కొంటే మా నాన్నగారు ఒకటి ఇచ్చాను, లోగడ చెప్పాను ఆ విషయాలు. కానీ మా నాన్నగారు అన్ని తిల్లానాలు చక్కగా పాడుకుంటూ వాయిల్ మీద కూడా ప్రాక్టీస్ చేసేసారు. నేను వింటూ ఉండేవాడిని. ఒకసారి ఎప్పుడు ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు చాలా కాలం తర్వాత చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా నేను ట్రై చేస్తాను. మామూలుగా ఆయన మీద అభిమానంగా ఎంత బాగా రాశారో చెప్తాను అన్నమాట. దాంట్లో ఒక తిల్లానా బృందావని రాగంలో తిల్లానా అయింది. ఆ బృందావనికి ఎలా ఉంటుందంటే సరి మ ప సాని పరి అది అలా. దాన్ని తీం తిల్లిల్లానా తిల్లానా నాదరదీం దీం నాదరదీం నాదరదీం నాదరదీం. ఇది పల్లవి. అనుపల్లవి తీం ధీం తదిగిణ తత్వం తగది జం తరిత జం తరిత జం తరిత నీం నీం. అది మళ్ళీ ధీం తిల్లిల్లానా నాదరదీం దీం నాదరదీం నాదరదీం నాదరదీం. చరణం సొగసులూర హొయలు కోరిని ధరిచే రీతిని నీరక్షీర న్యాయమై మై మరచి సకల చరాచరమెల్ల పులకించ తీయని హాయని పెంచు చిరురవళిని మురళి మాధురి. మళ్ళీ అక్కడ మళ్ళీ తిరుగు పాడుతాం. నీ అంటే నీ మాధురి సొగసులూర భయలు కోరిని ధరిచేరిని నీరక్షీర న్యాయమై మై మరచి సకల చరాచరముల్ల పులకించే తీయని హాయని పెంచు చిరురవళిని మురళి మాధురి. తర్వాత మళ్ళీ అనుబలాలు దీన తది తది గిణత జంత 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 తరిత జం తరిత నాదరదీం నాదీం నన తిల్లిల్లానా తిల్లానా నాదరదీం దీం నాదరదీం నాదరదీం నాదరదీం. ఇది ఈ సాధ్యమైనంతకు ట్రై చేస్తాను వయలిన్ మీద. అప్పుడు మింద్రి కానీ ఏదో అంటే దాకా ఆయన మీద యాక్చువల్లీ రాగాంగర వాళ్ళు కూడా 72 రాగాల్లో కూడా ఆయన కీర్తనలు రాశారు. ప్రాక్టీస్ చేశాను ఆ రోజుల్లో మళ్ళీ. కానీ అంత నేను మళ్ళీ దాన్ని ఎప్పుడూ దానికి చూడలేదు అన్నమాట. ఎందుకంటే చెప్తున్నా కదా, ఎవరో స్టూడెంట్స్ ఉండి రోజు చెప్పాలంటే పాడాలంటే మనకి దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, దాని మీద అదే ఉంటుంది. ఇదేమిటో కేవలం నాకేమిటో తపన కేవలం చెప్పుకుని ఇలాంటివన్నీ నేర్చుకుంటే వీళ్ళు మన ఇందులో కూడా ఈ కాలంలో బాలమురళి గారు ఇంకా ఆయన చెప్పక్కర్లేదు. ఆయన బాగా గైకారు కూడా, ఆయన కూడా మహానుభావుడు. అంచేత ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇప్పుడు అనుపల్లవి. చరణం
స్వస్తి.